సో హాయ్ గైస్, ఇప్పుడైతే మనం ఓటింగ్ రిజల్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా అన్న దాని గురించి మాట్లాడదాం. ఈ సీజన్ మొత్తంలో కల్లా ఈ వారం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట ఎలిమినేషన్. ఎందుకంటే అంటే జనాలకి ఎవరెవరైతే వెళ్ళిపోవాలి, అబ్బా ఈవిడ వెళ్ళిపోనండి లేకపోతే ఇతను వెళ్ళిపోండి అని ఎవరికైతే జెన్యున్గా అనిపించిందో వాళ్ళే నామినేషన్స్లో ఉన్నారు ఈ వీక్. సో అది హైలైట్. ఏంటంటే కే బ్యాచ్ అని బయట ఎక్కడైతే ఇది అవుతుందో వాళ్ళు నామినేషన్స్లో ఉండడం అంటే మరి ఇంక మీరే అర్థం చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది ఎలిమినేషన్ ఈరోజు. చూడాలి మరి అంటే ఎవరు డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా అనేది. ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం తీస్తారు కాబట్టి, లాస్ట్ టైం క్యాన్సిల్ చేస్తారు కాబట్టి ఉంటుంది ఎలిమినేషన్. బట్ సింగిల్ డబుల్ అనేది వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక్క నిమిషం మనం నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. నిన్న ఎపిసోడ్ గురించి రివ్యూ చేయలేదు కదా, సో ఒక్క నిమిషం. రోహిణి నిన్న ఆడిన విధానం మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, నాకు అర్థమవుతుంది అప్పుడు. సో ఎందుకు ఇలా అంటున్నానంటే నిన్న ఆవిడ ఆడిన తీరుకి సెల్యూట్ రా బాబు అని అనిపించింది నాకు. అంటే ఇంత అద్భుతంగా ఆడితే అంటే ఇప్పుడు నేను నా వైఫ్ చూసాం, మాకు చాలా హ్యాపీగా అనిపించింది రోహిణి విన్ అయినప్పుడు. అంటే మాకే ఇంత హ్యాపీగా అనిపించిందంటే ఇంక ఎంతమందికి అనిపించి ఉంటుంది. అలా అనిపించినప్పుడే ఆవిడ విన్ అయిపోయినట్టు. అక్కడ టాస్క్ విన్ అయినా అవ్వకపోయినా అక్కడ ఆవిడ గెలాలి అని ఎదురు చూస్తాం చూసారా, అంత బాగా ఆడారు ఆవిడ. ఆల్మోస్ట్ అంటే నేను చూడలేదు లైవ్, బట్ చాలామంది కామెంట్ చేస్తున్నారు లైవ్లో 3 hours ప్లస్సే బ్యాలెన్స్ చేశారని చెప్పి ఆ టాస్క్. ఎక్సలెంట్. అంతే పృథ్వీ కూడా చాలా బాగా ఆడాడు పాపం. కొంచెం నాకు జాలి వేసింది, ఏడ్చాడు కూడా పృథ్వీ. సో మరి ఏం చేయలేం. సో రోహిణి అయితే మాత్రం సూపర్ అనిపించారు. ఇక్కడ అసలైన మ్యాటర్ ఏంటంటే లాస్ట్ టైం ఎప్పుడైతే పృథ్వీకి రోహిణికి గొడవైనప్పుడు నామినేషన్స్లో పృథ్వీ నువ్వు పరిగెట్టలేవు, నువ్వు వాడలేవు, నువ్వేం ఆడావు అని చెప్పి అన్న పృథ్వీతోనే వరుసగా టాస్కులు గెలుచుకొని చీఫ్ అవ్వడం అనేది ఎక్సలెంట్. అంతే సూపర్, ఇంకా మరి మాటలు లేవు. అంతేకాకుండా ఆ టాస్క్కు ముందే కొన్ని నిమిషాల ముందే విష్ణు 0 అన్నది రోహిణిని. 0 అన్న అనిపించుకొని వెంటనే హీరోలాగా నువ్వు మెగా చీఫ్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి ఆ మూమెంట్. సో విష్ణు కూడా తర్వాత గెలిచిన తర్వాత వచ్చి ఏవో కవరింగ్ మరి మాట్లాడాలి, తప్పదు, కెమెరాలు ఉన్నాయి, బాగోదు కదా, మాట్లాడతారు. వీళ్ళ కవరింగ్ అసలు భరించలేక సస్తాం, ఇంక తెలిసిందే కదా. ఇక్కడ యష్మి కూడా రోహిణి విన్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు గట అక్కడ అసలు యష్మి రియలా ఫేకా లేకపోతే నాకేం అర్థం అవ్వదు. యష్మి ఎందుకు ఏడుస్తున్నారు, దేనికి ఏడుస్తున్నారు? అబ్బాబ్బా ఆవిడ ఏడుపు చూస్తుంటే చిరాకు పడుతుంది. ఆ ఏడుపులో కూడా రియాలిటీ లేదు. ఆవిడ ఓడిపోతే ఏడ్చేయడం. నువ్వే కదా మా టాస్క్ ఆడావు, నువ్వే కదా అక్కడ నీ కష్టం బట్టి ఉంటుంది. మిగిలిన ఆడి ముందుకు వెళ్ళట్లేదా? ఆవిడ ఓడిపోతే చాలు ఏడ్చేస్తుంది వెళ్ళి. ప్రతిదానికి ఏడిస్తే ఏమనిపిస్తుంది? ఒక్కసారి 2 సార్లు అయితే పర్లేదు, చిరాకేస్తుంది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే సంచాలకుగా కూడా యష్మి నిన్న అట్టర్ ఫెయిల్యూర్. గౌతమ్ నిజంగా ఎక్సలెంట్. అబ్బా ఇలాంటి మెచ్యూర్డ్ కంటెస్టెంట్ ఈ సీజన్లో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు అసలు అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి గౌతమ్ చేసే పనులు చూస్తుంటే. నిన్న కూడా అలాగే చేశాడు. మీరే ఒకసారి గమనించండి. ప్రేరణ 2 scoops అంటే ఒకరికే వేయాలి 2 scoops ఎవరైనా ఇసుక. కానీ ప్రేరణ ఏం చేసింది, ఒకటేమో తేజకి వేసింది, ఇంకొకటి పృథ్వీకి అయిపోతుంటే గౌతమ్ ఆపాడు. ఎందుకు ఆపడం అంటే నేను అడుగుతున్నాను, ఎందుకు ఆపాలి గౌతమ్? అసలు గౌతమ్కి పృథ్వీకి గొడవైంది కదా నిన్న, ఏం వదిలేయచ్చు కదా, అడగకుండా ఉండిపోతే ఎవ్వరు గమనించరు, ఎవ్వరు అసలు ఆ రూలే తెలియదు ఎవరికి. గౌతమ్ అది బ్రెయిన్లో పెట్టుకొని అక్కడ పృథ్వీకి వేస్తుంటే ఆగు అని చెప్తున్నాడు. యష్మికి అది కూడా ఐడియా లేదు. మళ్ళీ మళ్ళీ పేరుకే సంచాలకు. గౌతమ్ ఆగు రూల్ బుక్లో ఉంది అలా వేయకూడదు, ఒకరికే వేయాలని చెప్పి. పైగా మళ్ళీ ఇక్కడ తేజ ఫ్రెండ్ కూడానా. అయినా సరే ప్రేరణ ఒకటి పృథ్వీకి వేస్తుంటే మోరు ఇప్పకుండా ఉంటే ఏమీ లేదు అక్కడ. కానీ మన శత్రువా, మనతో గొడవ అయిందా, అవేం లేదు. ఎంత మెచ్యూర్డ్ క్యాండిడేట్ అబ్బా. అసలు టాస్క్ బుక్ తెచ్చి అలా లేదు, అలాగే వేయకూడదు, ఒకరికే వేయాలని చెప్పి చదివి చెప్పాడు. ఎక్సలెంట్. అంతే. ఈ యష్మికి అరవడం తప్ప ఇంకా ఆలోచించడం రాదు ఈవిడికి, తెలిసిందే కదా. అండ్ తర్వాత కూడా పృథ్వీ ఓడిపోయిన తర్వాత మనకి వీడికి గొడవ అయింది కదా అన్నట్టు లేకుండా భుజం మీద చెయ్యేసి, ఇంకేం మాట్లాడలే, భుజం మీద చెయ్యేసి వాదారుస్తున్నాడు అంతే. అంటే అలా ఇంత మెచ్యూర్డ్గా సూపర్ అనిపించాడు నాకు. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. రోహిణి పృథ్వీ ఆ ఇసుక టాస్క్లో ఆడుతున్నప్పుడు యష్మి ఇసుకేసినప్పుడు రోహిణికి వేసింది. ఎందుకు వేసింది? ఏం పృథ్వీకి వేయచ్చు కదా. అంతకు ముందే కదా పృథ్వీ ఆటోలో నుంచి యష్మిని తోసేసాడని చెప్పి ఆవిడ రచ్చ చేసింది, గొడవ ఆడిసింది. మరి అంత కోపం ఉన్నప్పుడు పృథ్వీ మీద కొంచెం రివెంజ్ తీసుకుంటే జనాలకైనా కొంచెం చూసిన వాళ్ళకి ఓకే ఆవిడ కోపం ఉందని అనేసి అనుకుంటారు కదా. నువ్వు ఇంకా గ్రూప్ గేమ్ లాగా ఆయనకే సపోర్ట్ చేసుకుంటూ రోహిణికి వేసాం, ఇంకేం చెప్తాను చెప్పండి. అంటే నేను ఎందుకు రోహిణికి ఎందుకు రయ్యాలి, పృథ్వీ ఫ్రెండ్ అయితే రష్మికి అనేసి మీరు అడగొచ్చు. దానికి కూడా నేను చెప్తాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఆవిడ 2 times వేశారు. 2 timesలో అట్లీస్ట్ ఒక్కసారైనా పృథ్వీకి వెయ్యాలి కదా, అంటే ఆవిడ కోపం చూపించాలి కదా.
ఇంకోటి ఏంటంటే అంతకుముందు పాపం ఆవిడ ఏడుస్తుంటే, యష్మి ఏడిస్తే రోహిణి వెళ్ళి ఓదార్చింది, టిష్యూస్ ఇచ్చింది, చాలా మంచిగా మాట్లాడారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఇంక చెప్పలేము. ఇంకా ఆవిడ రియలా ఫేకా నటిస్తున్నారా, కావాలని గొడవలు పెట్టుకుంటున్నారా కంటెంట్ కోసం? పృథ్వీతో నాకు గొడవ అంతా ఫేక్ అనిపిస్తుంది నాకైతే. మరి అంత కోపం పడిన వాళ్ళు అయితే ఇసుకేయాలి కదా. సో నాకైతే వరస్ట్ ఇలా ఎంతమంది కనిపించి కామెంట్ చేయండి. అండ్ విష్ణుప్రియ గురించి, రోహిణి గురించి కూడా నాకు చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు. వాళ్ళిద్దరిలో మీకు ఎవరు రైట్ అనిపిస్తుంది అనేసి. అబ్సల్యూట్గా నాకు విష్ణు ఎప్పటికీ రైట్ అనిపించరు, రోహిణియే. ఎందుకంటే ఆవిడ గేమే విచిత్రమైన గేమ్ అసలు విష్ణు గారిది. మరి ఇంకా ఆవిడ గేమ్ గురించి మాట్లాడుకోవడం ఇంకా వేస్ట్, దండగా. బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు ఆవిడ మనకి అభయ్ మనకు ఒక ఇంటర్వ్యూలో మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు, హౌస్లో విష్ణుప్రియ ఒకసారి నాకు చెప్పింది, అంటే పృథ్వీ నాకు బ్రోతో సమానం, ఏదో కంటెంట్ కోసం అలాగా అని అనేసి అన్నట్టు మాట్లాడిందట విష్ణు. ఇంకేం చెప్తాం చెప్పండి, ఇంకా క్లియర్గా ఫేక్ లవ్ వాడుతూ అలా సర్వైవ్ అయిపోతుంది ఆవిడ, ఇంకేం చెప్తాం. సో నాకైతే నిన్న రోహిణియే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే రోహిణి గారు కూడా ఆవిడ చెప్పిన మాటలే చెప్పారు అక్కడ. నిఖిల్ ట్రై చేశాను, పృథ్వీ అది ఆవిడ చెప్పిందే. సో ఈ టాపిక్ ఇంక వదిలేస్తే బెస్ట్. ఇంక విష్ణు గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెస్ట్. సో అదనమాట మ్యాటర్. ఇంకోటి ఏంటంటే నిన్న ఎంతమందికి నబీల్ రోహిణి దాంట్లో ఇసుకేస్తున్న విధానం చూసి చిరాకు పుట్టింది ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఇలా మెల్లిగా ఇసుకేస్తే ఆ బరువుకే వాళ్ళు బ్యాలెన్సింగ్ మిస్ అయ్యి పడితే వాళ్ళు అవుట్ అవుతారు. అలా చేసిన ఒక అర్థం ఉంటుంది. నబీల్ ఏం చేస్తున్నాడు, ఇసుక ఇలా తీసి ఇలా ఉంపుతున్నాడు అంటే ఏంటి, అలా చూస్తున్నప్పుడు ఏ చిరాకు అలా అనిపించింది. జెన్యున్ ఫీలింగ్ వచ్చింది నాకు నబీల్ మీద. ఏంటి ఇలా చేస్తున్నాడు. నాకు నబీల్ని అలా చూసిన తర్వాత నాకు నాగార్జున గారు ఎప్పుడో ఒక సీజన్లో చెప్పిన ఒక డైలాగ్ గుర్తొచ్చింది. బిగ్ బాస్ కత్తి ఇస్తాడు, పువ్వు ఇస్తాడు, ఏది తీసుకున్నావు అనేది నీ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇసుక నీ పృథ్వీ గెలాలని ఉంటే రోహిణి మీద నువ్వు ఎలాగేయాలి, ఇసుక మెల్లిగా వేయాలి. అది బరువు అయ్యి ఇసుక వేస్తూ బరువు అయ్యి బ్యాలెన్సింగ్ ఎలాగో తప్పుతారు ఒకవేళ తప్పితే. అలా ఇలా వంపి కావాలని నువ్వే కొండ పడేసినట్టు నువ్వు అలా చేస్తే ఇంక జనాల దృష్టిలో ఏమనిపిస్తుంది. సో నాకైతే అస్సలు నచ్చలేదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఓటింగ్ గురించి మాట్లాడదాం. ఆబ్వియస్లీ నిఖిల్ టాప్. నిఖిల్ గురించి తెలిసిందే, నిఖిల్ వెళ్ళిపోయే ఛాన్సే లేదు. ఇంకా నబీల్ కూడా అంతే, నో ఛాన్స్. డేంజర్ జోన్లో ఎవరెవరు ఉంటారంటే పృథ్వీ, యష్మి, ప్రేరణ. ఫస్ట్ యష్మి, తర్వాత పృథ్వీ, తర్వాత ప్రేరణ. నేనేమనుకుంటున్నానంటే పృథ్వీకి యష్మికి డేంజర్ జోన్ చాలా ఎక్కువ, డబుల్ ఎలిమినేషన్ అయితే. ప్రేరణకు అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే బయట ప్రేరణకు ఉన్నంత పిఆర్ ఇంకెవ్వరికి ఉండదు. చాలా దారుణమైన పిఆర్, ఎక్కడ చూసిన బాట్ కామెంట్లే, బాట్స్ అందరూ. సో ప్రేరణకు కొంచెం పిఆర్ ఉంది, ఓటింగ్ కూడా పడుతుంది. అండ్ చాలామంది కొంతమంది ప్రేరణ కూడా నచ్చుతున్నారు. సో ప్రేరణ అయితే కొంచెం సేఫే ఈ వీక్ అని నాకు అనిపిస్తుంది. అండ్ మిగిలింది ఎవరు, యష్మి, పృథ్వీ. యష్మి చాలా లిస్ట్లో ఉంది, ఏ పోల్లో చూసుకున్నా యష్మియే లిస్ట్లో ఉంది. జనాలకి ఎవరికి అడిగినా యష్మి వెళ్ళిపోవాలి గోల్ పెడుతున్నారు. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ అయినా వెళ్ళిపోవచ్చు, యష్మి అయినా వెళ్ళిపోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే సింగిల్ ఎలిమినేషన్ అయితే యష్మి వెళ్ళిపోవచ్చు, లేదు డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం పృథ్వీ, యష్మి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ అంటే ఓటింగ్ పరంగా చెప్పాలంటే ఎక్కడ చూసినా ఇలాగే ఉందన్నమాట ఓటింగ్. సో దాని పరంగా చెప్తున్నాను. సో మీకు ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అసలు కామెంట్ చేసి చెప్పండి. అండ్ షూటింగ్ అయితే అవుతుంది, మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ ఫాలో అయిపోతే ఎవరు ఎలిమినేషన్ అయ్యారు, డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా, షూటింగ్ అయిన వెంటనే మీకు ఇక్కడ చెప్పేస్తాను. సో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దు. సో ఇదనమాట ఈ వీడియో సంగతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.